ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజల కోసమా? లేక ఓట్ల కోసమా? మీ ఇంటికి ఒక పథకం గురించి సమాచారం వచ్చింది. వృద్ధులకు పింఛన్, రైతులకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత గ్యాస్, విద్యార్థులకు స్కాలర్‌షిప్. ఇవి పత్రికల్లో, ఫ్లెక్సీల్లో, నాయకుల డైలాగుల్లో చాలా బాగానే వినిపిస్తుంది. కానీ మీరు నిజంగా ఆ పథకం ఉపయోగించారా? మన కోసం వచ్చిన పథకాల వల్ల మన జీవితంలో ఏదైనా మారిందా? ఈ వీడియోలో మనం చర్చిద్దాం. స్కీమ్ ఉంటుంది. స్కీమ్‌లో మన పేరు ఉంటుంది. కానీ ఫలితం ఉండదు. అప్లికేషన్ రిజెక్టెడ్, సర్వర్ ప్రాబ్లమ్, బడ్జెట్ నాట్ రిలీజెడ్. కానీ మనం ప్రశ్నించాల్సింది ఎందుకు ప్రతి పథకానికి ఫోటో గోడపై కనిపిస్తుంది, కానీ లాభం మాత్రం మన గడప దాటదు. ఏ కారణాల వల్ల నిజంగా ఇది పని చేయడం లేదు? మనకు ఎలిజిబిలిటీ ఉన్నా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాము? పథకం అంటే ఏంటి? ఇది ఒక విధంగా ప్రభుత్వాలే స్వయంగా ఒప్పుకునే ఒక నిజం. ప్రజలకు అవసరాలు ఉన్నాయి. వాళ్లకు సాయం ఇవ్వాలి. అందుకే స్కీమ్స్ వస్తాయి. పీఎం కిసాన్ రైతులకు 6,000, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, జన్ ధన్ యోజన, ఫ్రీ రైస్, ఉజ్వల గ్యాస్, ఇవన్నీ చక్కటి లక్ష్యాలతో వస్తాయి. కానీ రిజల్ట్ ఏంటో ప్రజలకే తెలుసు. చాలాసార్లు ఒక పథకం ప్రకటించగానే మనకు ఆశ కలుగుతుంది. కానీ ఫలితం ఫామ్‌ల కోసం తిరగాలి. ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్, బ్యాంక్ అటాచ్ చేయాలి. సర్వర్ డౌన్ అని వస్తది. ఇనెలిజిబుల్ అని వస్తది. అయినా ప్రజలు మళ్ళీ అప్లై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఈ పథకం నిజంగా వస్తుందా లేదా? వాళ్ళ వీధిలో నాయకుల ఫోటోలు, కానీ వాళ్ళ చేతుల్లో ఒక్క రూపాయి ఉండదు. ఎన్నికల ముందు తెలంగాణ బసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము అన్నారు. కానీ చివరకు అంతా గందరగోళమైంది. ఎందుకంటే రీసెంట్‌గా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బసెస్ లోపల ఆడవాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం మరియు కండక్టర్‌కు ప్లేస్ ఇవ్వకపోవడం. ఏపీలో అమ్మఒడి గురించి ఎలక్షన్స్‌లో చెప్పారు. కానీ ఏపీలో ఉన్న ప్రజలు అందరికీ అమ్మఒడి గురించి తెలుసు. అలాగే సెంట్రల్ ఫ్రీ రైస్ మరియు ఎల్‌పీజీ 2019 మరియు 2024 ప్రచారం చేశాయి. వీటి గురించి నాకంటే బాగా మీరు కామెంట్ సెక్షన్‌లో రాస్తారనుకుంటా. అనౌన్స్‌మెంట్ వస్తుంది. స్కీమ్ మొదలవుతుంది. కానీ ఎంతమందికి వాస్తవంగా లాభం జరుగుతుందో ఎవ్వరూ చెప్పరు. అదే పథకం కొత్త పేరుతో మళ్ళీ వస్తుంది. వాస్తవానికి ఇది ఓటు వేటు మారు రూపం. అయితే అన్ని పథకాలు వృధా కాదు. కొన్ని మంచి పథకాలు కూడా ఇచ్చాయి. ఉదాహరణకు జాన్ ధాన్ యోజనతో లక్షల మంది బ్యాంకింగ్‌లోకి వచ్చారు. ఆరోగ్యశ్రీ వల్ల చాలా పేదలకి చావును దాటే అవకాశం వచ్చింది. కానీ అసలు ప్రయోజనం పొందిన వారు ఎంతమంది? మన స్నేహితులు, కుటుంబం, ఊర్లో ఎవరైనా నిజంగా ఈ పథకం ఉపయోగించుకున్నారా? 100,00,00,000 ఖర్చు చేస్తారు. కానీ ఫలితం ఓట్ల ఫలితమే ఎక్కువగా కనిపిస్తుంది. పథకం అంటే హక్కు కావాలి, కరపత్రం కాదు. ఇప్పుడు మనం ప్రశ్నించాలి. ప్రశ్నలే మార్పుకు గోడను కూల్చగలవు. జై హింద్.